సరేనా? అరే అరే పర్వాలేదు టోకీ, మనం నీళ్లు పోసి తుడుద్దాం. ఉండు, నేను వాటర్ తెస్తాను. ఇది సరదాగా ఉంది కదా, అచ్చు క్లే లాగా. ఇది నా బొమ్మ. పీకు టోకీ, మీరిద్దరిక్కడ ఏం చేస్తున్నారు? బొమ్మలు. మేము దీన్ని శుభ్రం చేస్తున్నామమ్మా, కానీ ఇది చేతికి బాగా అతుక్కుంటోంది. క్లే. క్లే కాదు టోకీ, పిండి. నువ్వెక్కువ నీళ్లు పోసావు పీకు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం? పిండితో పాము చేద్దామా? పిండితో పావా? ఈరోజు ఈ పిండితో పూరీ చేయబోతున్నాం. ఆ ఆలస్యం ఎందుకు, అందరం కలిసి పూరీలు చేద్దాం. వంకరగా రాకూడదు, చక్కగా చేయాలి. కానీ నా పూరి అలా రావడం లేదు. ఏది చూపించు. భలే, ఈ షేపు కూడా బానే ఉంది. అలాగే చేస్తూ ఉండు, దానంతటదే గుండ్రంగా వస్తుంది. ఆగు, ఇప్పుడు దీనికి 2 కళ్ళు పెడితే పెళ్లిలాగా ఉంటుంది. అరెరే, నేను ప్రయత్నిస్తాను. పిల్లి, సింహం, ఏనుగు దంతం, డాగి, డైనో. భలే చేశావు. నేను కూడా అలాగే ట్రై చేస్తాను. నేను చేశాను చంద్రుడు, ఇది సూర్యుడు, భూమి. నాన్న, నీవన్నీ రౌండ్ గానే ఉన్నాయి. ట్రై చేయండి, మీకు కూడా వంకరగా వస్తుంది. వంకర టింకరా. హ్మ్? హ్మ్. ఒక పౌర్ణమి రాత్రిలో ఒక ఎలుక బంటి. ఎలుగుబంటి వెనక వైపు నుంచి వచ్చి ఒక ముసలి దాడి చేసిందట. దాన్ని పీకు కొరికి తినేసింది. ఆ, అరెరే, ఈ అడవి చాలా పెద్దది. అవును, ఇక్కడి నుంచి మనం బోల్డన్ని చెర్రీస్ని తీసుకువెళ్దాం. నాన్నా, ఇప్పుడు నా గుల్లేరు ఏం చేస్తుందో చూడండి. అద్భుతం! పీకు గురి తప్పకుండా కొట్టింది, టూకీ దాన్ని అద్భుతంగా పట్టింది. టూకీ, పట్టుకో. బటర్ఫ్లై. ఆ, ఆ, ఉమ్, ఆ, ఉమ్. అడవిలో బటర్ఫ్లై ట్రైన్. జూ, చిక్ 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 జూ. పీకు, టూకీ, జాగ్రత్త! ఈ దట్టమైన అడవిలో మీరు దారి తప్పిపోతారు. ఆ, 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 ఆ. టోకీ, పీకు, మనం చాలా లోపలికి వచ్చేసాం. నాన్న, అయితే మనం తప్పిపోయామా? తప్పిపోయాం. అరెరే, లేదు, ఇంటికి వెళ్ళే దారిని వెతుకుదాం. ఆ? ఆ. మ్మ్. ఆ. ఆ? ఆ. మ్మ్. మ్మ్.
పదండి ఇప్పుడు మనం సూర్యుడిని వెతుకుదాం. సూర్యుడు మనకి దారి చూపిస్తాడు. నాన్న, ఇటు చూడండి, సూర్యుడు ఇక్కడే ఉన్నాడు. నేను కనిపెట్టేశాను. వెరీ గుడ్ పీకు. సూర్యుడు. ఆ, అంతే. ఇప్పుడు సూర్యుడి ముందు చేతులు చాచి నిలబడాలి. ఇలాగా. ఇప్పుడు ఉదయం. ఇప్పుడు నా ముందున్నది తూర్పు, వెనుక పడమర, ఎడంవైపు ఉత్తరం, కుడివైపు దక్షిణం. నా ముందు తూర్పు, వెనక పడమర, ఎడమవైపు ఉత్తరం, కుడివైపు దక్షిణం. మన ఇల్లేమో దక్షిణం వైపే ఉంది. అయితే మనం ఇటువైపే కదా వెళ్ళాలి. పదండి. చూడు టూకీ, నీ చెరీస్ అన్ని కింద పడిపోయినట్టున్నాయి. టూకీ, తీసుకో. ఆ? ఆ? హూరే! మనం వచ్చేసాం. చూసావా, సూర్యుడు మనకి ఎలా దారి చూపించాడో. దారి చూపించింది మీరే నాన్న. మీరే బెస్ట్. ఇలా చూడు టూకీ, నా టైర్. టైర్. నువ్వు కూడా ఆడతావా దీంతో? టైర్. ఇదిగో, ఈ టైర్ ని ముందు ఇలా నిల్చోపెట్టి తర్వాత ఈ కర్రతో ఇలా తొయ్యాలి. ఇప్పుడు నువ్వు ట్రై చెయ్యి. టైర్. అలా కాదు టోకీ, ఆగు, నేను నీకు మళ్ళీ చూపిస్తాను. ముందు దీన్ని ఇలా పెట్టాలి, ఆ తర్వాత ఇలా తొయ్యాలి. అర్థమైందా? సరే, ఇప్పుడు వచ్చి ట్రై చెయ్యి. అరే టోకీ, ఇలా కాదు, లే. టోకీ, నేను నీకు మళ్ళీ చేసి చూపిస్తాను. పైకి లే. అరే టోకీ, ఇందులో నువ్వు ఇరుక్కుపోయావు. ఆగు, నేను ప్రయత్నిస్తాను. టోకీ, నువ్వు కంగారు పడకు. నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. ఓ, అమ్మా, అమ్మా, టైర్. అరే టోకీ, నేను చిటికెలో నిన్ను టైర్లోంచి బయటికి తెస్తాను. ఏయ్, టోకీ బయటకొచ్చేసింది. అంతే, ఎంత తెలికో చూసావా? ఇప్పుడు నేను ఆడుకోవాలి, కానీ టైర్లో గాలి లేదు. మరేం పర్వాలేదు,
పీకు నువ్వు వెళ్ళి సైకిల్కి గాలి కొట్టే పంపు తీసుకురా. హా? ఇప్పుడు తర్వాతది నేను. అలాగా, నీకు సంతోషంగా ఉందా? పద, నిన్నొక రౌండ్ కి తీసుకెళ్తాను. సరే, ఇప్పుడు నేను ఈ టైర్తో ఆడుకుంటాను. మళ్ళీనా? టూకీ టైర్లో ఇరుక్కుపోయినా చాలా జాలీగా ఉంది. టూకీ, టూకీ ఎక్కడున్నావ్? నా దగ్గరేముందో చూడు. పీకు. బటర్ఫ్లై. టూకీ, ఇది నీ పెట్ బటర్ఫ్లై. అరే, ఈ బటర్ఫ్లైకి ఏమైంది? బటర్ఫ్లై. ఓహో, నాకు తెలిసి దీనికిప్పుడు పచ్చని ప్రదేశం కావాలేమో. పద, దీనికోసం మనం ఇక్కడ ఒక మంచి గార్డెన్ తయారు చేద్దాం. అరే పీకుటోకి, ఎక్కడికి వెళ్తున్నారు? నాన్నా, బటర్ఫ్లై కోసం గార్డెన్ తయారు చేయబోతున్నాం. బాటిల్ లోపల ఇల్లు కడతారా? హా, ఆ? ఆ, ఆ. ఆ. ఓ, ఇప్పుడు ఇది సంతోషంగా ఉంటుంది. రా, దీన్ని ఇప్పుడు మనం ఎండలో పెడదాం. లోపల దీనికి చల్లగా ఉందేమో. అరే, ఇది ఇప్పుడు బాధగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? హా, ఒకవేళ దీనికి ఆకలేస్తుందేమో. రా టోకీ, దీనికోసం మనం తేనె తీసుకొద్దాం. చూడు చూడు, ఇది కదులుతోంది. బటర్ఫ్లై. ఆ? ఏమైంది? చూడమ్మా, ఈ బటర్ఫ్లై చాలా మూడీగా ఉంది. దీనికి పచ్చదనాన్ని ఇచ్చాం, ఎండలో పెట్టాం, తేనిచ్చాం, కానీ కదలడం లేదు. బటర్ఫ్లై. దీనికి ఈ జార్ నచ్చలేదనుకుంటాను. కానీ ఎందుకు? ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా. అది ఉండాల్సింది ఇక్కడ కాదు, అడవిలో. అది బాధపడుతుంటే నీకు సంతోషంగా ఉందా? అయితే దీన్ని మళ్ళీ బయట వదిలేయాలా? హ్మ్,
నాకు తెలిసి దానికి వాళ్ళ అమ్మా నాన్న గుర్తుకొచ్చినట్టున్నారు. హ్మ్. సరే పీకు, టూకీ, బటర్ఫ్లైకి బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ బాయ్ బటర్ఫ్లై. భలే పిల్లలు, చూసారా దానికి మీతో స్నేహం నచ్చిందట.